అబ్బాబాబా, ఏం గేమ్లు ఆడుతున్నావు అనే? పేపర్లను నువ్వే దాచేసి ఇప్పుడు నువ్వే తీసుకురామంటున్నావు. నువ్వు చాలా గ్రేట్. ఇప్పటికీ మీరు నమ్మకపోతే ఇంక మీ కర్మ. నీకు సంతకాలు చేయడం ఇష్టం లేదు, అందుకే వాటిని మాయం చేశావు. నాకు ఇష్టమే. నేను ఆరాధించి అమ్మవారి మీద ఒట్టు. నేను మాయం చేశాను అని అంటున్నారు కదా, వెళ్ళి మీరే వెతుక్కోండి. మాకు దొరికేలాగా ఉంచుతావా ఏంటి? పైగా అమ్మవారి మీద ఒట్టేస్తున్నావు. నీకు కళ్ళు పోతాయి, కాళ్ళు పడిపోతాయి. మిమ్మల్ని ఎంతగానో అభిమానించి మా అమ్మని పట్టుకుని అంతంత మాటలు అంటున్నారు. మీకు మనసులా వచ్చింది? అందరూ గొప్పోళ్లే, మేమే చెడ్డోళ్ళం. మా అమ్మే తీసిందని మీ దగ్గర ఏ ఆధారం ఉంది? తాళపత్రాల వంక పెట్టుకుని నువ్వు మీ అమ్మ అప్పుడప్పుడు దొంగచాటుగా మా ఇంటికొచ్చారు కదే. ఏ రాత్రి సమయంలోనో నువ్వు గాని మీ అమ్మ గాని వచ్చి తీసుంటారు కదా. అవనికి కళ్ళు కాళ్ళు పోవాలని శాపనార్థాలు పెట్టావు. అన్యాయంగా నిందలు వేసినందుకు నీ నోరు పడిపోగలదు. ఏంటి మావయ్య ఆ మాటలు? మీరలా అనొచ్చా చెప్పండి? మీ అత్త నిన్ను అలా అనొచ్చా? అత్త ఏదో ఆవేశంలో అంది. నేను ఆలోచించి అన్నానమ్మా. మమ్మల్ని ఇబ్బంది పెడుతూ నువ్వేం బాగుపడతావే? నాశనమైపోతావు. మీరు నన్ను ఎన్ని మాటలన్నా సరే, ఆ పేపర్లకి నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఇంటి దీపమని ముద్దాడితే మూతంతా కాలిందంట. మా అమ్మ ఇదివరకు నా చిన్న కోడలు బంగారం, నా చిన్న కోడలు వజ్రం అంటూ ముద్దు చేసినందుకు బాగా బుద్ధి చెప్పించుకుంటున్నావు. ఆ ముద్దును మీరు భరించలేకపోయారు కదే, అందుకే పగబట్టి ఇంటి నుంచి గెంటించారు. ఇటుకలాడికి రవికి పెడితే కంపకు తగిలించుకుని చింపుకుందంట. మా అమ్మ దీనికి ఎంతో అవకాశం ఇచ్చి నెత్తిన పెట్టుకుంటే చేతులారా చేసుకుంది. ఎవరి తప్పు? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు అత్త దగ్గర మీ ఆటలు సాగుతున్నాయి. హ, మీరా నా గురించి మాట్లాడేది? వదినా, నేను మాట్లాడాలి అనుకుంటే చాలా మాట్లాడగలను, కానీ మాట్లాడను. ఎందుకంటే మూర్ఖులతో వాదన అనవసరం. టాపిక్ డైవర్ట్ చేయకో. మెయిన్ ట్రాక్ లోకి రండి. ఆస్తి పేపర్లు బయటికి తీస్తావా తీయవా? నాకు తెలియదు అని చెప్పాను కదా, మళ్ళీ మీకు బొట్టు పెట్టి చెప్పాలా? నీకు సంబంధం లేదని నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు. ఏంటి ఆలోచిస్తున్నా? నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు. సరే, నా కూతురి మీద ఆగమని.